వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ పవన్. అంతర్జాతీయ పరిణామాలు పశ్చిమేషియాలో యుద్ధ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఒకవైపు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, ఒకవైపు దేశీయ స్టాక్ మార్కెట్లో ఊగిసలాటంగా ఉన్నాయా, బ్యాంకింగ్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, షేర్లు ఒకవైపు పడిపోతున్నాయా పైకి లేస్తున్నాయా, బంగారం ధర ఎలా ఉంది, బులియన్ మార్కెట్లో ఈరోజు పరిస్థితి ఏంటి, 3PM మార్కెట్ పరిస్థితిలో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు, వెల్కమ్ చేసే ప్రయత్నిద్దాం. ప్రభు గారు, హలో అండి. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏంటి మార్కెట్ పరిస్థితి ఈరోజు ఎట్లా చూస్తారు? మార్కెట్ అంటే 50 పాయింట్స్ మైనస్ 187, 24, 187 అంతే, పెద్ద పడలేదు. కానీ క్రూడ్ కొంచెం నిన్న 88 అయితే అది 88 నుంచి 83కి వచ్చి మళ్ళీ 88 అయింది. మెయిన్ క్రూడ్ మళ్ళీ కొంచెం పెరిగింది. అక్కడ ఇష్యూస్ కొంచెం ఏమైనా సెటిల్ అవుతాయి. ఎందుకంటే ఖతార్ ఒక ఇష్యూ అంటే 10 days సీజ్ ఫైర్ లాగా ముందుకు తీసుకొస్తే అది ఇద్దరు యాక్సెప్ట్ చేసినట్టు లేరు. సో అందుకనే అది మళ్ళీ 88 నుంచి 83 నుంచి మళ్ళీ 88 అయింది. నిన్నేమో ఇద్దరు సెటిల్ అవుతుంది ముందుకు ఇష్యూ అనుకున్నారు. సో ఎక్కడో చోట ఎండ్ కార్డ్ పడుద్ది ఈ వారం మాక్సిమం ఈ వారం లేదంటే నెక్స్ట్ వీక్ ఎండ్ కార్డ్ పడుద్ది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్టెండ్ చేసే ఇది లేదు. మనకి మెయిన్ మనకి క్రూడే కాబట్టి ఆ క్రూడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే మీకు మనకి మార్కెట్ కూడా పడట్లేదు, పెద్ద పడట్లేదు. 24,200 అక్కడే ఉండాలనుకుంటే దాదాపుగా 24,187 మార్కెట్ 24,000 కట్ అయ్యేది కొంచెం ప్రాబ్లం అనుకున్నాం. 24,000 కట్టే పరిస్థితి లేదు. సో అంటే డౌన్ సైడ్ కట్ అవ్వట్లేదు, హయ్యర్ సైడ్ పోవట్లేదు, 24,300 పైకి పోవట్లేదు. అంటే ఈ రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ అవన్నీ కొంచెం ఇదిగా ఉన్నాయి. కాబట్టి మన చూసిన మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో టేక్ ఆఫ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందా అంటే కొంచెం పట్టేటట్టుంది. రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. ఇష్యూ కనుక సెటిల్ అయితే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కనుక ఆ ఇష్యూ, ఎందుకంటే వాళ్ళు వార్ సప్రెస్ అయిపోవాలి, లేదా అగ్రిమెంట్ కావాలి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజే కాకుండా బాబల్ మండేప్ కూడా క్లోజ్ చేయాలంటున్నారు. అది కూడా మరి క్లోజ్ చేసేటట్టున్నారు. ఇక్కడేమో డైలీ క్లోజ్ అంటారు కానీ ఒక 10-12 షిప్సే బయటకు వదులుతున్నారు, మిగతా అన్ని బ్లాక్ అయిపోతున్నాయి అక్కడ. సో మరి క్రూడ్ ఎనర్జీకి ఇవన్నీ అక్కడే బ్లాక్ అయిపోతున్నాయి కదా. సో మరి అది కూడా క్లోజ్ చేస్తే మరి ఇబ్బంది కదా. అది చేస్తే మటుకు క్రూడ్ మటుకు 100కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నాయి, ద మెయిన్. సో ఏదేమైనా అంత కాకపోవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు, మాట్లాడుతున్నారు కాబట్టి సెటిల్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో డెఫినెట్ గా ఎక్కడో చోటు కావచ్చు. అంటే ఇవాళ చూస్తే మీకు ఆటో కొంచెం ప్లస్ లో ఉంది, 0.1% ప్లస్ లో. నిఫ్టీ బ్యాంకు కొంచెం స్లైట్ గా మైనస్ 0.2% మైనస్ లో ఉంది. ఎఫ్ఎంసీజీ కానీ ఐటీ కూడా అన్ని చిన్న, అంటే ఎక్కువ పడలేదు కానీ జస్ట్ 1% డౌన్ లో ఉన్నాయి దాదాపుగా. పెరిగినేమో నిఫ్టీ రియాలిటీ 1% అబో, హెల్త్ కేర్ 0.35, ఫైనాన్షియల్ దీంట్లోనే 0.22, సిమెంట్ సెక్టర్ 1.4. సిమెంట్ సెక్టర్ తొందరలోనే కొంచెం రేట్లు పెంచుతారు, ఎందుకంటే మొత్తం అదాని కంట్రోల్ వచ్చేసింది కదా. దాదాపుగా చిన్న చిన్న కంపెనీలు కొనేసుకుంటా ఉన్నాడు. సో సిమెంట్ రేట్లు ఈ మధ్య కాలంలో పెంచలేదు. సో డెఫినెట్ గా అతి తొందరలోనే పెంచుతారు అనుకున్నాం. సో దాన్ని అనుకునే స్టెప్స్ పడుతున్నట్టున్నాయి. సో డెఫినెట్ గా సిమెంట్ రేట్ పెరిగినప్పుడు సిమెంట్ సెక్టర్ కూడా ఇంకో బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్లేరప్ అయ్యే ఛాన్స్ మెయిన్ అది. ఇప్పుడు చూస్తే మీకు మాన్సూన్ కూడా దాదాపుగా అంటే 14% షార్టేజ్ అనుకునేది మళ్ళీ వర్షాలు కొంచెం పడుతున్నాయి కాబట్టి హిమాచల్ ప్రదేశ్ రెడ్ అలర్ట్ ఇచ్చారు. సో ఆరెంజ్ అండ్ ఎల్లో కూడా అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే వర్షాలు కొంచెం పర్వాలేదు, ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు మళ్ళీ పడతాయి. అంటే సఫిషియెంట్ గా పర్వాలేదు, వర్క్ స్టార్ట్ చేస్తారు, అది కూడా పాజిటివ్ వచ్చేసింది. ఇంకొంచెం వర్షాలు పడితే ఈ వారంలో ఆదివారం లోపల మళ్ళీ ఇంకో దఫా పడితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే అన్ని పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో అది కూడా పాజిటివ్ వచ్చింది. సో ఓన్లీ ద థింగ్ ఈస్ ఇష్యూ పెండింగ్ ఇది ఒకటే, ఈ వార్ ఇష్యూనే. ఈ వార్ ఇష్యూ కనుక సెటిల్ అయితే మనం ఈ పార్టీకి అసలు ఎక్కడో ఉండాలి, ఆల్ టైమ్ హై దూరంగా ఉన్నాం, 8% దూరంలో ఉన్నాం. ఇది కనుక సెటిల్ అయితే 8% దాటి పైకి వెళ్ళాలి, ఫ్రెష్ ఆల్ టైమ్ హై రావాలి. సో ఇప్పుడు వస్తుందా అంటే మరి సెటిల్ అయితే మటుకు కొంచెం ఛాన్స్ ఉంది, ఒక 1000 పాయింట్స్ వరకు పెరిగే ఛాన్స్ ఉంది. లేదంటే డౌన్ సైడ్ కూడా అంతే, మీకు అంత 24,000 మ్యాక్స్ టు మ్యాక్స్, లేదంటే 23,800 ఆ రేంజ్ బౌండ్ లోనే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సార్, మీరు చెప్తున్నట్టు ఈ మధ్య కాలంలో పశ్చిమేషియా యుద్ధం సెట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఒకవైపు ట్రంప్ తగ్గేదే లేదన్నట్టు ఒకసారి ముందుకెళ్లడం, ఒకసారి ఆగిపోవడం, ఒకసారి చర్చ జరపడం లాంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బయటికి చెప్పుకోవడానికే నేను తగ్గేదిలే అంటారు, అసలు విషయం లోపల ఉంటది కదా, పైన అక్కడ పైనుంచి ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు
వాళ్ళు చెప్పకనే ఇండైరెక్ట్ గా ప్రెజర్ చేస్తున్నారు. ఎట్లా? ఇప్పుడు చోక్ పాయింట్ మీద కొడుతున్నారు. ఒకటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కొట్టారు అంటే దాదాపుగా 23-24% బ్లాక్ అయిపోద్ది అక్కడ. ఏదైనా బయటకు వచ్చేది అక్కడి నుంచి, ఆ చోక్ పాయింట్ నుంచి వచ్చేది ఎనర్జీ కానీ క్రూడ్ కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు వినట్లేదు. సో నెక్స్ట్ ఇంకో చోక్ పాయింట్ దగ్గరలో ఉన్న దాన్ని కూడా ఆపేస్తే ఇప్పుడు ట్రంప్ మీద ప్రెషర్ వస్తుందిగా. అన్ని కంట్రీస్ కూడా, బాబు నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు, మాకు ఆయిల్ రావట్లేదు, మొత్తం అని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి మొత్తం అన్ని కంట్రీస్ కూడా యుఎస్ వైపు చూస్తే అక్కడ ప్రెషర్ వస్తుంది. సో అంటే వాళ్ళు చెప్పకనే ఇండైరెక్ట్ గా, అంటే డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ గానే చెప్తున్నారు. సో సెటిల్ చేసు ఇవాళ కూడా వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో చెప్పింది ఏంటి? మేము రెడీగా ఉన్నాం, సెటిల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం అని అంటున్నారు. సో మరి ఇక్కడ ఏ పరిస్థితి ఏంటి? వాళ్ళు కనుక సెటిల్ అయిపోతే వాళ్ళు ఆయిల్ తక్కువలో అమ్ముకోవాలి కదా. యుఎస్ ఆయిల్ అమ్మేది ఇప్పుడు దాదాపుగా మనకి కొంచెం పెరిగి మళ్ళీ 90 దాకా వచ్చింది కదా. 90కి వచ్చి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా. 90లో అమ్ముకోవాలి కదా. అందుకని మధ్య మధ్యలో ఇట్లాంటి జరుకులు ఉంటాయంటే నీ జర్క్ రియాక్షన్స్, ఆయిల్ ఎక్కువ అమ్ముకోవడానికి ఇట్లా నీ జర్క్ రియాక్షన్స్ ఏదైనా వార్లో కొంచెం చేస్తే అప్పుడు ఆయిల్ పెరుగుద్ది. పెరిగినప్పుడు వాళ్ళకు ఉపయోగం. సో అందుకని ఇష్యూని క్లోజ్ చేయట్లేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు దాకా దాదాపుగా మంచి రేట్ లోనే 126 హై, రీసెంట్ హై. అంతకుముందు 147. సో ఈ రేట్ ఆయిల్ అయితే భయంకరంగానే మంచి రేట్ లోనే అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పాయింట్ కి వచ్చింది కాబట్టి, సో మిగతా అందరి కంట్రీస్ కూడా చూపు అట్టే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతి తొందరలోనే సెటిల్ అవ్వచ్చు. మేబీ ఈ సండే లోపల సెటిల్ అవ్వచ్చు, అంటే సెటిల్ అవ్వచ్చు. సెటిల్ అయిన రోజు మార్కెట్ కూడా జూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఇంకా ఎక్కడ ఇంకా పొరలు లేవు. ఐఎండి రిపోర్ట్ బాగానే ఉంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా కమింగ్ డేస్ లో పడతాయి. సో అది కూడా పాజిటివ్ వచ్చినట్టే. సో Q1 బాగుంది. ఇక వాట్ విల్ స్టాప్ ద మార్కెట్? మార్కెట్ ఏ పారామీటర్ స్టాప్ చేస్తాయి? ఎక్కడ లేవు. ఓన్లీ ట్రంప్ ఫ్యాక్టర్ ఒకటే, ఫియర్ ఫ్యాక్టర్ ఒకటే ఆపుతుంది. మిగతాదన్నీ పాజిటివ్ వచ్చేస్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ ఫ్యాక్టర్ కూడా డైల్యూట్ అయితే, డెఫినెట్ గా ఆ ఇష్యూ కనుక సెటిల్ అయితే డెఫినెట్ గా మార్కెట్ పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభు గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొత్తగా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయొచ్చా, కాసేపు ఆగమంటారంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే బాగుంటుంది అంటారా? బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇప్పుడు నిఫ్టీ ఇప్పుడు 50 పాయింట్లు పడిందంటే నిఫ్టీ పాయింట్ మేజర్ స్టాక్స్, లార్జ్ క్యాప్స్ కొంత పర్సంటేజ్ తగ్గుతాయి. కానీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఉంటాయి కదా, అలాంటివి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ వెల్త్ క్రియేట్ కావాలంటే మిడ్ క్యాప్ లోనే ఉంటుంది. మిడ్ క్యాప్ లోన్ తీసుకున్నప్పుడు ఎక్కువ తొందరగా వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీకు మూమెంటమ్ స్టాక్స్, బ్రేక్అవుట్ స్టాక్స్ అట్లాంటివి. సో ఇప్పుడు డౌన్ ట్రెండ్ కాబట్టి ఈ డౌన్ ట్రెండ్ ఎవరైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్ గా అది మామూలుగా వచ్చే ప్రాఫిట్స్ కంటే ఈ రీట్రేస్మెంట్ ఏదైతే అయిందో, ప్రాఫిట్ బుకింగ్ కానీ ఫియర్ ఫ్యాక్టర్ కానీ కిందకు వచ్చినప్పుడు ఆ ఫ్యాక్టర్ కూడా ప్లస్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ లో అది కూడా ప్లస్ అవుతుంది కాబట్టి రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒకవైపు పశ్చిమేషియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. చాలా మంది టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. చాలా మంది షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కూడా క్వశ్చన్ మార్క్ గా మారుతుంది. సో మీరిచ్చే సలహా ఏంటిది వాళ్ళకు? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం అనుకున్నట్టు ఒకసారి రాదు. మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోం. సో న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ వస్తుంది, పాజిటివ్ న్యూస్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు ఎప్పుడు కన్సిస్టెంట్ గా వన్ సైడే ఉండదు కదా. సో ఎప్పుడైతే నెగిటివ్ న్యూస్ వచ్చిందో మార్కెట్ తీసుకుంటుంది ఫస్ట్ టైం. అదే సెకండ్ టైం అదే న్యూస్ మళ్ళీ వస్తే నెగిటివ్ గా తీసుకోదు, డైల్యూట్ అయిపోతుంది. సో అట్లానే ఫ్రెష్ న్యూస్ ఎప్పుడు, ఫస్ట్ టైం వచ్చే న్యూస్ ఎప్పుడు హాట్ కేక్, అది ఎప్పుడు బాగా తీసుకుంటుంది కాబట్టి పడిపోతుంది. సో నెక్స్ట్ టైం అట్లా ఉండదు. అట్లానే పాజిటివ్ కూడా అంతే. ఫస్ట్ టైం ఫ్రెష్ న్యూస్ ఉన్నప్పుడు పాజిటివ్ బాగా తీసుకుంటుంది, రెండోసారి తీసుకుంటుంది కానీ డైల్యూట్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ తీసుకుంటుంది. సో నెగిటివ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు మార్కెట్ రీట్రేస్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ 280 రోజుల్లో మార్కెట్ మీకు 80 days 100 days ఉంటుంది. మిగతా 100 days 180 days మార్కెట్ డౌన్ లోనే ఉంటుంది. జనరల్ గా ఎప్పుడు చూసినా నెగిటివ్ లోనే ఉంటుంది. 100 days 110 days ఆ రేంజ్ లోనే ప్లస్ లో క్లోజ్ అవుతుంది. అంటే పెరిగినప్పుడు బాగా పెరుగుతుంది, తగ్గే రోజులు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా సరే తగ్గే రోజులు ఉంటాయి కాబట్టి అలాంటి స్టాక్ అంటే ప్రభు గారు